హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ వడియాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా గుమ్మడికాయ వడియాల కోసం బాగా బూడిద పట్టిన ఒక గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా బూడిద పోయే వరకు కడగాలండి. చేతితో బాగా గట్టిగా రుద్దుతూ బూడిద పోయే వరకు శుభ్రంగా కడగాలండి. బూడిద పూర్తిగా పోనట్టయితే ఒకటి రఫ్గా ఉండే క్లాత్ ఏదైనా తీసుకొని దానితో బాగా రుద్దుకుంటూ బూడిద పోయే వరకు శుభ్రంగా కడగాలండి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత బూడిద గుమ్మడికాయను పగలగొట్టుకోవాలండి. బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా మొదటగా చాకుతో కొయ్యకూడదంటండి. బూడిద గుమ్మడికాయను పగలగొట్టిన తర్వాతే చాకు పెట్టి కట్ చేసుకోవాలంటండి. కొన్ని ప్రాంతాలలో మహిళలు గుమ్మడికాయను అస్సలు పగలగొట్టరంటండి, అలాగే ముక్కలుగా కూడా కొయ్యరంటండి. కొన్ని ప్రాంతాలలో పురుషులు బూడిద గుమ్మడికాయను పగలగొట్టి ఇచ్చిన తర్వాత స్త్రీలు చిన్న ముక్కలుగా కట్ చేస్తారంటండి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ చాలా భారీగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారంటండి. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు గుమ్మడికాయను తమ సంతానంగా భావించి పగలగొట్టడము కట్ చేయటము చేయరంటండి. బూడిద గుమ్మడికాయను పగలగొట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బూడిద గుమ్మడికాయకి తొక్క తీయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి. అలాగే మిగతా కాయను మొత్తం కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయతో రెండు రకాలుగా వడియాలు పెడతారండి. ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసి, రెండవది తురుముకొని కూడా బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ ముక్కలల్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవటం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుందండి. ఉప్పు ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం యాడ్ చేస్తే బూడిద గుమ్మడికాయల్లో నుంచి నీరు బయటికి వచ్చేస్తుంది. చూడండి, మొత్తం ఈ విధంగా ఉప్పు కలిసేటట్టు ముక్కలన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లేదా వీడియోలో చూపించిన విధంగా ఒక నెట్టెడ్ బ్యాగ్లోకి ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక నెట్ బ్యాగ్లోకి బూడిద గుమ్మడికాయ ముక్కలని యాడ్ చేసుకోవటం వల్ల వాటర్ అనేవి ఆ నెట్లో నుంచి ఈజీగా బయటికి వస్తాయండి. చూడండి, నెట్లో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఆ ప్లేట్లోకి ఒక చిల్లు గిన్నెను రివర్స్లో పెట్టుకొని దానిపైన ఈ బూడిద గుమ్మడికాయలు ఉన్న నెట్ బ్యాగ్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాగ్ని రివర్స్లో పెట్టుకొని దాని మీద ఒక వెయిట్ని పెట్టుకోవాలి. ఇలా వెయిట్ పెట్టుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా ప్లేట్లోకి వచ్చేస్తాయండి. పురుగులు కీటకాలు ఏమీ వాలకుండా ఒక టబ్ ఓర్లించుకొని దీనిని ఓవర్ నైట్ పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పుల మినపగుండ్లను యాడ్ చేస్తున్నానండి. మినపగుండ్లలో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఎండాకాలమే కాబట్టి మినపగుండ్లు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. 2-3 గంటలు నానితే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగిన మినపగుండ్లలోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకుని 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. మినపగుండ్లు నానేలోపు రాత్రి మనం పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకోవాలండి. చూడండి, బూడిద గుమ్మడికాయలు పెట్టిన బ్యాగ్ని తీసివేస్తున్నానండి. ఇప్పుడు ప్లేట్లోకి ఎంత క్వాంటిటీ వాటర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు బ్యాగ్లోని బూడిద గుమ్మడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మినపగుండ్లు చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటిని నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకునేవారు కూల్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడు వడియాలనేవి గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి. చూడండి, ఇక్కడ పప్పు అనేది మెదిగిపోయింది. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా ఉండకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టుకొని కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను 200 గ్రాముల పచ్చిమిర్చిని తీసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిని కూడా ఒక పక్కకి పెట్టుకోవాలండి.
చూడండి, ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా నీరు తీసివేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి. ఇంతకుముందు మనం ముక్కల్లో యాడ్ చేసింది సరిపోదండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మినప్పిండిని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. కేవలం బూడిద గుమ్మడికాయ ముక్కలకి బైండింగ్ కోసం మాత్రమే మినప్పప్పు పిండిని యాడ్ చేసుకోవాలండి. పిండి ఎక్కువైనా బాగా గట్టిగా రుబ్బుకున్న వడియాలనేవి గట్టిగా వస్తాయండి. పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వడియాలు పెట్టడానికి వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టుకోవాలండి. వీటిని పలుచగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి ఎండిన తర్వాత కొంచెం పలచబడతాయి. మళ్ళీ నూనెలో వేసి వేయించుకున్నప్పుడు పువ్వుల్లా విచ్చుకుంటాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇదే విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఈ వడియాలు ఎండ బాగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటాయండి. చూడండి, వడియాలు అనేవి ఒకవైపు బాగా ఎండిపోయాయండి. ఇప్పుడు వీటిని రివర్స్ తిప్పుకొని రెండో వైపు కూడా బాగా ఎండబెట్టుకోవాలండి. బూడిద గుమ్మడికాయ ముక్కలుగా కట్ చేసి వడియాలు పెట్టుకున్నాం కాబట్టి అడుగు భాగంలో పూర్తిగా ఎండకుండా కొంచెం తేమగా ఉంటాయండి. ఈ విధంగా అట్లకాడతో అయినా కూడా రివర్స్ చేసుకొని ఎండలో రెండో వైపు కూడా పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ వడియాలనేవి బాగా ఎండిపోయాయి. ఇలా బాగా ఎండిన వడియాలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. మీకు మధ్యలో మెత్తగా అనిపించినట్టయితే ఇంకొకసారి ఎండలో పెట్టుకొని తిరిగి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఈ వడియాలను నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి వడియాలు పెట్టాం కాబట్టి ఆ ముక్కలు అనేవి క్రిస్పీగా వేగటానికి టైం పడుతుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలను వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల ముక్కలు అనేవి పచ్చి పచ్చిగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.